పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపదను కాపాడుకొని భవిష్యత్ తరాల వారికి అందించాలని, అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సిటీ కాలేజీ ప్రొఫెసర్ జె నీరజ అన్నారు. ప్రపంచ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా బన్సిలాల్పేటలోని చారిత్రక మెట్టబావి దగ్గర ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వీకులు మనకు ఇచ్చిన వారసత్వ సంపదను ధ్వంసం చేయకుండా మనం దానిని మన భవిష్యత్ తరాల వారికి భద్రంగా అందించాలని కోరారు. సిటీలోని పురాతన బావులను పునరుద్ధరించి చక్కగా కాపాడుతున్న ఎన్టీఓలు ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయమన్నారు. అయితే ఈ సందర్భంగా పర్యావరణ అంశంపై విద్యార్థులు రాసిన కథల సంపుటి బాలచిలిమి అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. హోల్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటున్న క్రమంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ యొక్క పర్యావరణము అర్బన్ ప్లానింగ్ లో కృషి చేస్తున్న ఫోరం ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ను సెలబ్రేట్ చేసుకుంటుంది. అది కూడా ఫోరం ఫార్మేషన్ డేగా చేసుకుంటుంది. ఆ క్రమంలో ఓసారి మేము బంగ్లాలలో పెట్టుకున్నాం. కానీ మరి ఎన్వైరన్మెంట్ అన్నప్పుడు బంగ్లాలనే కాదు, బయట కూడా చింత చెట్టు కింద మూసి రివర్ పక్కకు ఇవల్ల ఈ యొక్క బన్సీలాల్ బస్తీలో ఏదైతే మెట్ల బావిని ఇటు సోషల్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించి ఒక సంవత్సరం ఇందులో ఉన్న చెత్త డెబ్రీస్ అన్నిటిని కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఇందులో దీని యొక్క పరిరక్షణ చూడకుండా చెత్త నింపిన ఈ బావిని ఈ యొక్క మున్సిపల్ జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టాఫ్ ఏదైతే స్కావెంజర్స్ అంటారో చెత్త చెదారం క్లీన్ చేసి రోడ్లను క్లీన్ చేసే వాళ్ళు